This is Dr. Spandana, pediatrician, and welcome back to our channel. ఇవాళ నేను మీ ముందుకి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే తీసుకొని వచ్చేసానండి. ఇంకొక 2 డేస్లో 2025 వస్తుంది కదా. మనలో చాలామంది న్యూ ఇయర్ వస్తుందని చెప్పేసి ఈ ఇయర్ మేము కెరియర్లో మంచిగా డెవలప్ కావాలి, మంచిగా సెటిల్ కావాలి, హైయర్ ఎడ్యుకేషన్స్కి అబ్రాడ్ వెళ్ళాలి, మళ్ళీ మనలో చాలామంది ఇల్లు కొనుక్కోవాలి అని చాలా టార్గెట్స్ పెట్టుకుంటూ రెజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటాము. ఇంకా కొద్దిమంది మాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది, డయాబెటీస్ ప్రాబ్లం ఉంది, హెల్తీగా తింటూ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని రివర్స్ చేసుకోవాలని మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు. అండ్ ఇంకా కొంతమంది మేము చాలా వెయిట్ గెయిన్ అయిపోయాము, ఈ వెయిట్ని తగ్గించుకోవాలి, హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అని కూడా చాలామంది రెజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటారు కదా. వాళ్ళందరి కోసం నేను ఇవాళ మీ ముందుకి ఒక స్పెషల్ ఎపిసోడ్ అయితే చేద్దామని వచ్చేసానండి. అది ఏంటి అని అంటే ఒబిసిటీ ఈ మధ్యకాలంలో ఎందుకు మనం ఇంతగా చూస్తున్నాం ఈ ప్రాబ్లమ్ని, దాని గురించి డిస్కస్ చేసుకుంటూ సింపుల్ టిప్స్ మీకు చెప్పడం ద్వారా అవి మీ ఎవ్రీడే యాక్టివిటీలో, మీ ఎవ్రీడే రొటీన్లో మీరు ఇంక్లూడ్ చేసుకొని హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవుతారని ఈ ఎపిసోడ్ చేస్తున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ ఎపిసోడ్ గురించి డిస్కస్ చేసుకునే ముందు ఇంతవరకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఇంకొక 10 మందికి షేర్ చేయండి. సో ఇక ప్రజెంట్ జనరేషన్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వెయిట్ గెయిన్ అన్న ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉన్నాం కదా. సో మనందరికీ తెలిసిన కాజ్ ఏంటి? అన్హెల్తీ డైట్, పూర్ డైట్, ఎక్కువ షుగరీ స్టఫ్, రిఫైన్డ్ ఫుడ్స్ తినడం ద్వారా, జంక్ ఫుడ్స్ తినడం ద్వారా వెయిట్ గెయిన్ అయిపోతూ ఉన్నాము అని అది వన్ ఆఫ్ ద కాజ్. అయితే మనందరికీ తెలియని కాజ్ ఇంకొకటి ఉంది. అది ఏంటి అని అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఎస్పెషలీ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇప్పుడు జనరేషన్లో చాలా మందికి థైరాయిడ్ ప్రాబ్లం, పీసీఓడి ప్రాబ్లం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కామన్గా ఫేస్ చేస్తున్నారు. పీసీఓడిలో కూడా లైక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కామన్గా చూస్తారనమాట. ఏంటబ్బా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే, ఎప్పుడైతే మన బాడీలో మనము కార్బోహైడ్రేట్ తింటామో షుగర్ రిలీజ్ అవుతుంది, అంటే గ్లూకోజ్ రిలీజ్ అయినప్పుడల్లా మన బాడీలో ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. అంటే మన బ్లడ్లో ఈ గ్లూకోజ్ లెవెల్ని నార్మలైజ్ చేయడానికి ఇన్సులిన్ చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనము హై షుగరీ స్టఫ్ అంటే హై గ్లైసిమిక్ లోడ్ ఉన్న ఫుడ్స్ ఏవి అంటే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, జంక్ ఫుడ్స్, మైదాతో చేసిన పదార్థాలు కానీ లేకపోతే ఈ షుగరీ ఐటమ్స్ లైక్ బేకరీ ఐటమ్స్ కానీ, పిజ్జాలని, బర్గర్లని, ఇవన్నీ చాలా తింటూ ఉంటాం కదా. దాంట్లో హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ అన్నమాట. ఇవి ఎప్పుడైతే మనం తింటామో మన బాడీలో ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయో ఆటోమేటిక్గా ఇన్సులిన్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది కదా. అలా రిపీటెడ్గా మనం తింటూ ఈ రిపీటెడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఈ రిపీటెడ్గా ఇన్సులిన్ని ప్రొడ్యూస్ అవుతూ వన్ పాయింట్ ఆఫ్ టైంలో మన బాడీలో మన సెల్స్ సాచురేటెడ్ పాయింట్కి వచ్చేసి ఈ ఇన్సులిన్కి పని చేయవన్నమాట. ఈ ఇన్సులిన్తో ఎంత ఇన్సులిన్ ఉన్నా కూడా మన సెల్స్ యూజ్ చేసుకోకుండా సాచురేటెడ్ పాయింట్కి వస్తుంది. అప్పుడే ఆ కండిషన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని పిలుస్తామన్నమాట. ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుందో మన బాడీలో షుగర్ కంటెంట్ ఎక్కువ అయిపోతుంది, అది ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోయేసి లావ్ అయిపోతాము, టైప్ 2 డయాబెటీస్ అన్న ప్రాబ్లం చూస్తాము, పీసీఓడి అన్న ప్రాబ్లము కామన్గా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అది ఒక కాజ్. ఇంకా నెక్స్ట్ కాజ్ విషయానికి వస్తే ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అని, వాళ్ళ కెరియర్, వాళ్ళ ఆఫీస్ వర్క్ అలా ఉండడం ద్వారా ఫిజికల్ యాక్టివిటీ చేయడం అనేది కుదరడం లేదు. అండ్ ఇంకా చాలామంది మనలో స్క్రీన్ టైం ఎక్కువగా ఇవ్వడం ద్వారా, అంటే ఒక్క ఇన్స్టాగ్రామ్ రీల్తో మనం వదిలేం కదా, అది ఒక్క దాంతో మొదలవుతే అది 10, 20, 100, 1000 కూడా అయిపోతూ ఉంటుంది. అలా గంటల తరబడి స్క్రీన్ టైం ఇచ్చేసేసి మనలో మనమే ఫిజికల్ యాక్టివిటీని తగ్గించుకొని, ఎప్పుడైతే మనకు ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుందో మన బాడీ మెటబాలిక్ రేట్ తగ్గిపోతుంది. అప్పుడు బాడీ మెటబాలిక్ రేట్ తగ్గడం ద్వారా మనము ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అయితే అవుతాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్లీప్. ఎప్పుడైతే స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా ఉండదో, మనం అట్లీస్ట్ 7 to 8 hours ఆఫ్ సౌండ్ స్లీప్ పోమో, అప్పుడు ఆటోమేటిక్గా మన బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేసేసి మన బాడీలో స్ట్రెస్ హార్మోన్ కార్టిసోల్ ఎక్కువగా రిలీజ్ అయిపోయేసి ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అయితే అయిపోతాము.
ఇంకా కొంతమంది మెడికేషన్స్ ద్వారా కూడా వాళ్ళు తీసుకునే మెడికేషన్ యాంటీ డిప్రెసెంట్స్ అని డిఫరెంట్ మెడికేషన్స్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్కి. దాంట్లో కొద్దిగా చాలా మటుకు మెడిసిన్స్ వెయిట్ గెయిన్ కాజ్ చేస్తాయన్నమాట. ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం విషయానికి వస్తే చాలామంది మనలో అనుకుంటూ ఉంటారు కదా, మేడం మేము హెల్తీగా తింటూ ఉన్నాము, ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాము, స్లీప్ ప్యాటర్న్ కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నాము, కానీ వెయిట్ లాస్ అవ్వట్లేదు మేడం అని అంటూ ఉంటారు. సో దానివల్లనే ఈ మధ్యకాలంలో ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అని చాలా మంది వింటూ ఉన్నారు అండ్ నాకు కూడా మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో మేడం యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ చెప్పండి అని. ఎప్పుడైతే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంటుందో ఆటోమేటిక్గా మనము వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాము. సో ఈ ఇన్ఫ్లమేషన్, ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ గురించి నేను సపరేట్ ఎపిసోడ్ చేశాను. ఇంకా ఎవరైతే చూడలేదో ఆ ఎపిసోడ్ వెళ్ళి చూడండి, మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే దాంట్లో షేర్ చేశాను. ఇంకా నన్ను చాలా మంది కామెంట్ బాక్స్లో అడుగుతూ ఉన్నారు, మేడం యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ గురించి చెప్పండి, మేము స్టార్ట్ చేస్తాము అని. సో అలా ఎలా పడితే అలా స్టార్ట్ చేయడం కుదరదండి. ఎందుకు అంటే దెర్ ఆర్ సర్టన్ ఫుడ్స్, మేము ఖచ్చితంగా ఆ ఫుడ్స్ని, మేము యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ని ఖచ్చితంగా డైట్లో ఇంక్లూడ్ చేస్తాము. కానీ మీరు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అయితే చేయాలి. అది ఏంటి అని అంటే మీ బాడీకి ఏ ఫుడ్ సరిపోతుంది, ఏ ఫుడ్ సరిపోదో మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలి అని అంటే ఫస్ట్ మీరు ఒక బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకోవాలి. అది ఏ టెస్ట్ అంటే ఫుడ్ అలర్జీ సెన్సిటివిటీ టెస్ట్ అని ఉంటుందన్నమాట. సో మీరు ఆ టెస్ట్ చేయించుకుంటే మీ బాడీకి ఏ ఫుడ్ పడుతుంది, ఏ ఫుడ్ పడదో దాంట్లో తెలుస్తుంది. సో అప్పుడు మనకు మీ బాడీకి ఏ ఫుడ్ తోటి బాగా లైక్ పడుతుందో తెలిసినప్పుడు ఆ ఫుడ్స్నే ఇంక్లూడ్ చేస్తూ మీ డైట్ని డిజైన్ చేస్తే అప్పుడు ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. విన్నారు కదండి ఇంతదాకా వెయిట్ గెయిన్ ఎలా అవుతామో. ఇప్పుడు నేను కొన్ని టిప్స్ అయితే షేర్ చేసుకుంటాను. ఈ టిప్స్ని మీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకున్నారు అని అంటే హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ కావచ్చు అనమాట. ఫస్ట్ టిప్ ఏంటి అని అంటే ఏ టైంలో పడితే ఆ టైంలో ఫుడ్ తినకుండా పర్టికులర్ టైంలో ఫుడ్ తీసుకుంటూ రిమైనింగ్ టైంలో మీరు ఫాస్టింగ్ చేశారు అని అంటే ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. అది ఏంటి అని అంటే మన టైం రిస్ట్రిక్టెడ్ ఫీడింగ్ ఆర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఫాస్టింగ్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి డీటెయిల్ వీడియోస్ చేశాను. మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఆ వీడియోస్ చూసారు అంటే సరిపోతుంది. ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ చేస్తామో మనం వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా మన బాడీలో ఓల్డ్ సెల్స్ అన్నీ డెడ్ అయిపోయి న్యూ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. న్యూ సెల్స్ ప్రొడ్యూస్ అవ్వడం ద్వారా ఏమవుతుంది అని అంటే మనకు ఫేస్లో న్యాచురల్ గ్లోని వస్తుంది అండ్ ఇంచు లాస్ కూడా బాగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అని అంటే మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించుకోవాలి. అదంటే మన ఇన్సులిన్ని మన బాడీలో బ్యాలెన్స్డ్గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా మనం వెయిట్ లాస్ అవుతాం. ఎలా బ్యాలెన్స్డ్గా ప్రొడ్యూస్ అవుతుంది? బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది. ఈ బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటబ్బా అని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. మీకు శ్రమ లేదండి. నేను మీ అందరికీ ఈ డైట్ ప్రోగ్రామ్ ద్వారా ఒక 90 days ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఎలా తీసుకోవాలనేది నేర్పిస్తానన్నమాట. సో అది మీరు ఫాలో అవుతూ ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట. దీంట్లో నేను అట్లీస్ట్ 5 servings ఆఫ్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ని ఇంక్లూడ్ చేస్తాను. ఎప్పుడైతే మనం ఫ్రూట్ అండ్ వెజిటబుల్ బాగా ఇంక్లూడ్ చేసుకుంటామో మన బాడీలో ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని డైట్లో ఇంక్లూడ్ చేస్తాను. అంటే హోల్ గ్రెయిన్స్ని ఇంక్లూడ్ చేస్తాను. ప్రోటీన్ని బాగా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ప్రోటీన్ బాగా తీసుకుంటామో వెయిట్ లాస్ అవుతామో. ఎప్పుడు బాగా వెయిట్ లాస్ అవుతామో మనము మజిల్ పోకుండా మన ఫ్యాట్ లాస్ని బాగా పెంచుతుంది అనమాట. అండ్ హెల్తీ ఫ్యాట్స్ లైక్ ఆలివ్ ఆయిల్, నట్స్ని బాగా ఇంక్లూడ్ చేసుకుంటే కూడా మనము వెయిట్ లాస్ అవుతాము. ఇప్పుడు దాకా ఎవరెవరికైతే ఈ బ్యాలెన్స్డ్ డైట్ గురించి తెలీదో, ఇన్ఫర్మేషన్ కావాలో వాళ్ళు నేను ఇంకా ఫర్దర్ వీడియోస్లో నేను ఫోన్ నంబర్స్ని షేర్ చేసుకుంటాను. ఆ నంబర్స్కి మీరు మెసేజ్ చేశారు అని అంటే డైట్ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి అని వాళ్ళు నా టీం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చు. నేను మీకు డైట్ ప్రోగ్రామ్ని పంపిస్తాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ. చాలామంది ఫిజికల్ యాక్టివిటీ అనగానే డీలా పడిపోతారు కదా. మనలో చాలామంది ఫిజికల్ యాక్టివిటీ చేయరండి. ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ మనకు. అట్లీస్ట్ వీక్లీ 3 to 4 times ఖచ్చితంగా చేయాలి. రోజు చేయకపోయినా పర్లేదు కానీ 3 to 4 times ఖచ్చితంగా చేయండి.
ఈ 3 to 4 టైమ్స్ ఒక 2 days కార్డియో అంటే వాకింగ్ చేయండి, చిన్నగా రన్నింగ్ చేయండి, ఇంకా 2 days వెయిట్ ట్రైనింగ్ అంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఖచ్చితంగా చేశారంటే మీ మజిల్ లాస్ ఉండదు, దాంతోపాటు మీరు వెయిట్ లాస్ కూడా ఈజీగా అవుతారు. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అని అంటే స్లీప్. మనం ఎప్పుడైతే బాగా నిద్రపోతామో మన స్ట్రెస్ హార్మోన్ తక్కువగా ఉంటుందన్నమాట. ఎప్పుడు మనం బాగా నిద్రపోమో మన స్ట్రెస్ హార్మోన్ ఎక్కువగా అయిపోయి కార్టిసాల్ ఎక్కువగా అయిపోయి బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతూ ఉంటుంది. అట్లీస్ట్ 7 to 8 hours ఆఫ్ సౌండ్ స్లీప్ ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు మన స్ట్రెస్ లెవెల్స్ని కూడా మెయింటైన్ చేయాలండి. ఎప్పుడైతే స్ట్రెస్ లెవెల్స్ తక్కువగా ఉంటాయో మనము ఈజీగా వెయిట్ లాస్ అవుతాం. ఈ స్ట్రెస్ లెవెల్స్ ఎలా తగ్గించుకోవచ్చు? మీకు నచ్చిన మ్యూజిక్ వింటూ, మీకు నచ్చిన పనులు చేసుకుంటూ, అంటే చాలా మందికి కుకింగ్ హాబీగా ఉంటుంది, బుక్స్ రీడింగ్ హాబీగా ఉంటుంది, అవన్నీ చేసుకుంటూ ఇంకా మెడిటేషన్ చేస్తూ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకుంటే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇవన్నీ టిప్స్ మీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకున్నారు అని అంటే ఖచ్చితంగా మీరు హెల్తీగా తింటూ హెల్తీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసుకుంటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట. సో ఇలా హెల్తీ లైఫ్ స్టైల్ని మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అని అంటే హైడ్రేషన్. మనలో చాలా మంది పనిలో పడిపోయి వాటర్ తీసుకోవడం మర్చిపోతూ ఉంటాము. ఎప్పుడైతే మనం డైలీ 3 liters ఆఫ్ వాటర్ కంపల్సరీగా తీసుకుంటామో మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని ఈజీగా ఫ్లష్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అప్పుడు ఈజీగా వెయిట్ లాస్ అవుతాము. సో నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ మీ ఎవ్రీడే రొటీన్లో ఇంక్లూడ్ చేసుకొని హెల్తీగా తింటూ హెల్తీగా లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసుకుంటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ మీలో చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు, మేడం డైట్ ప్రోగ్రామ్స్ ఇన్ఫర్మేషన్ అని. నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను డైట్ ప్రోగ్రామ్స్ ఎలా స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని. నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో ఆ ఫోన్ నంబర్స్ని కూడా రిలీజ్ చేస్తాను. సో మీలో ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఆ నంబర్స్కి కాంటాక్ట్ చేశారు అని అంటే మా టీం మీకు రెస్పాండ్ అవుతుంది. డైట్ ప్రోగ్రామ్స్ ఎలా స్టార్ట్ అవుతాయి, దాని ఛార్జెస్ ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. అప్పుడు నేను కన్సల్టేషన్ ఇచ్చి మీకు డైట్ ప్రోగ్రామ్ని నేనే పర్సనల్గా పంపిస్తాను. అప్పుడు మా టీమ్ అందరం కలిసి మీ డైట్ని మానిటర్ చేస్తాము. సో దీని ఛార్జెస్ అన్ని మినిమల్ ఛార్జెస్ ఉన్నాయండి. ఈ ఛార్జెస్ని మా టీం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ ఫోన్ నంబర్స్ నేను ఫర్దర్ వీడియోస్లో నేను షేర్ చేస్తాను. అండ్ ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ మీరు మెసేజ్ చేయొచ్చు నాకు. సో ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఒబిసిటీ గురించి అండ్ కొన్ని చిన్న చిన్న టిప్స్ మీ డైట్లో ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలన్నది. ఇంకా కొత్త సంవత్సరంలో 2025లో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొని మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ మీ అందరికీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి హ్యావ్ ఏ నైస్ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.